హలో అండి అందరికీ. ఈ వర్క్ చూడండి. కంప్యూటర్ వర్క్ చాలా నీట్‌గా ఉంది. చాలా బాగుంది. చాలా హెవీగా కనిపించింది. ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళందరూ ఇటువంటి వర్కులు చేయించుకోవచ్చు. మగ్గం వర్క్ కంటే ఇవి వాడటం ఈజీగా ఉంటది. మనం దాసుకోవడానికైనా, వాడటానికైనా, కట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. మగ్గం వర్క్ చాలా జాగ్రత్తగా వాడాలవి. ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ తగ్గింది నాకు. నేను ఇంక మొత్తం మెజర్మెంట్ల ప్రకారం ఇంకా చూపించట్లేదు. ప్రతి దాంట్లో ఒకటే మెజర్మెంట్, ఒకటే కటింగ్, ఒకటే బ్లౌజులు అయిపోతున్నాయి. నేను ఏమైనా డిజైన్లు కానీ, ప్యాచ్ వర్క్లు కానీ, మోడల్స్ కుట్టినప్పుడు ఫుల్ వీడియోలు పెడతాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఎక్కువ ఈ మధ్యన అన్ని వర్క్ బ్లౌజులు కుడుతున్నాను కాబట్టి ఒకటే స్టిచ్చింగ్ అవుతుంది కదా, మొత్తం చూపించలేదు. మీకు వర్క్ చూపించడం కోసం మాత్రమే ఈ బ్లౌజ్. వర్క్కి బ్లౌజ్ స్టిచ్ చేసాక ఎలా ఉంది, సింపుల్గా వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి, మెయిన్ ఒక 4 కటింగ్లు మాత్రమే ఉంటాయి. వర్క్ బ్లౌజ్ కుట్టడానికి 4 కటింగ్లే, ఇంకేం ఉండవు. 4 ముక్కలు కటింగ్ చేస్తే బ్లౌజ్ కుట్టేయచ్చు. ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ అంతే. ఇప్పుడు నెక్ వేసేసుకుని దాని మీద లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ నెక్ స్టిచ్ చేసేయాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచి కుట్టేయాలి. కొత్తగా కుట్టేవాళ్ళు అయితే పిన్నులు పెట్టుకుని కుట్టుకోవాలి. కొంచెం అలవాటైన వాళ్ళు కొంచెం సరి చేసుకుంటూ స్టిచ్ వేసేయచ్చు. వర్క్ మీద కుట్టు పడకుండా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి కుట్టు వేసుకోవాలి ఒక స్టిచ్. తర్వాత తిరగేసి రెండో కుట్టు వేయాలి. రెండో కుట్టు వర్క్ మీద పడకుండా వర్క్ దగ్గరకంటా కుట్టు పడాలి. కింద లైనింగ్ కుట్టు మీదకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా సరి చేసుకుంటూ కుట్టు వేసేయాలి. కొత్తగా కుట్టేవాళ్ళైతే సింగల్ పాదం పెట్టుకుని కుట్టుకోవచ్చు. కొంచెం అలవాటు అయితే మామూలు పాదం మీద కూడా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు నెక్ కటింగ్ చేయాలి. ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజ్కి ముందు నెక్ కటింగ్ చేయకూడదు. ఒక 1/2 ఇంచ్ ఉంచి కటింగ్ చేసేయాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే రౌండ్ బాగా తిరుగుతుంది. అంతే. ఇప్పుడు నెక్ తిరిగేసుకుని నీట్గా నెక్ తిరిగేసుకుని ఒక కుట్టు వేయాలి పైన. వర్క్ మీద కుట్టు పడకుండా నీట్గా వర్క్ పక్క నుంచి ఒక స్టిచ్ రౌండ్గా వేసేసుకోవాలి. వర్క్ మీద కుట్టు పడితే చిరాగ్గా కనిపిస్తుంది దారం, చూడటానికి ఫినిషింగ్ బాగోదు. రౌండ్గా కుట్టు వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక లైనింగ్ దానికి అటాచ్ చేసేసుకోవాలి. చుట్టూ జాయింట్ కుట్టు కూడా వేసేసుకుంటే అయిపోద్ది బ్యాక్ పార్ట్. ఈ వీడియోలో మొత్తం క్రాస్ బెల్ట్లు అతకటం, ఫ్రంట్ పార్ట్, డాట్స్ నేను ఏమీ చూపించలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లోనే అవే డాట్స్ అవే అవుతున్నాయి. మెజర్మెంటు ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటే మెజర్మెంట్ పెరిగే కొలది ఒక 2 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రా పెరిగే కొలది ఒక 1/2 ఇంచు డాట్స్ మారుతూ ఉంటాయి. ఒకటే కటింగ్ అవుతుంది, మొత్తం ఒకటే స్టిచ్చింగ్ అవుతుంది. మోడల్ మారినప్పుడు ప్రిన్స్ కట్లు ఇటువంటి అప్పుడు నేను ఫుల్ వీడియోలు కరెక్ట్గా స్టిచ్ చేసి పెడతాను మొత్తం. కొత్తగా కుట్టే వరకు వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలన్న దానికోసం వర్క్ మాత్రం తిప్పి మిగతా స్టిచ్చింగ్ అంతా నార్మల్ కాబట్టి అంతవరకే చూపిస్తున్నాను. ఇప్పుడు నడుము పట్టి వేసేసి క్రాస్ తీసేసుకున్నాక నడుము పట్టి ఒక్కొక్కరికి మొక్క తిప్పమంటారు. పట్టి మొక్క తిప్పుకోవాలి నడుము పట్టికి. ఒక్కొక్కరు మాకు పైపింగ్ వేయమని అడుగుతారు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా కుట్టాలి. రెగ్యులర్ కస్టమర్ అయితే ప్రతిదీ మనకు చెప్పక్కర్లేదు. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా అడిగి కుట్టాలి. ఇలాగా శారీ కలర్ కాబట్టి నేను ఆ పైపింగ్ వేస్తున్నాను. నేను ఎప్పుడు పైపింగులు పట్టు మొక్కలే తెప్పిస్తాను. ఆ పట్టు తెప్పించి వేస్తాను. ఎందుకంటే వర్క్ బ్లౌజులు చాలా డబ్బులు పెట్టి వర్క్ చేయించుకుంటారు కదా, క్వాలిటీవే వాడాలి. ఇప్పుడు తాడు పెట్టేసి తిప్పేసి సన్నగా ఒక కుట్టు వేసేయాలి. పైపింగ్ వేసినప్పుడు ఎప్పుడు కూడా గట్టిగా లోనికి గట్టిగా నొక్కి పెట్టాలి. టైట్గా వేయాలి పైపింగ్. పైపింగ్ వేసిన పట్టు ముక్కకి
బ్లౌజ్కి మధ్యలో స్టిచ్ పడాలి. పైపింగ్ మీద పడకుండా, ఇటు వర్క్ మీద పడకుండా నీట్గా మధ్యలోకి వేయాలి, కుట్టు కనిపించకుండా. టైట్గా పట్టుకుంటే పైపింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. అంతే. ఇప్పుడు తిరిగేసి ఒక కుట్టు వేసేసుకోవాలి పైన. ఒక్కొక్కళ్ళు చేతి పని చేయమంటారు, అలా కూడా చేయొచ్చు. చూసారా చాలా నీట్గా ఉంది. పైపింగ్ చూసారా ఎంత నీట్గా టైట్గా కుట్టాను, ఎంత నీట్గా ఉంచండి పైపింగ్. వర్క్ అయితే చాలా నచ్చింది నాకు. ఫ్రంట్ పార్ట్కి నెక్క తిప్పటం ఒకటే చూపిస్తున్నాను, ఎందుకంటే దానికి కొంచెం క్రాస్ ముక్క అతకాలి, క్రాస్ బెల్ట్ వేయాలి. ఇది నార్మలే కాబట్టి నేను ఇంకా అదంతా చూపించలే. లాస్ట్లో శారీ చూపిస్తాను చూడండి, ఏ శారీ మీద బ్లౌజు అన్నది కూడా. మనం ఓల్డ్ శారీస్కి కూడా ఇలా న్యూ మోడల్ చేసుకోవచ్చు. ఎక్కువ రేట్ చీరలు ఉన్నప్పుడు పాడు చేయకుండా మనం బ్లౌజ్ మార్చుకుంటే మళ్ళీ కొత్త శారీలో కట్టచ్చు. శారీనే ప్రతిసారి మనం మార్చక్కర్లేదు, బ్లౌజ్ ఒకటి రీమోడల్ చేసుకుంటే అదే కొత్త శారీలా ఉంటుంది. చూసారా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసాక ఎలా ఉందో. ఈ శారీ మీద ఈ బ్లౌజు అంచు కలర్ హాఫ్ పట్టు తీసుకుని వర్క్ చేసుకుంటాను. ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అందరికీ పంపించండి. కొద్దిగా నా వీడియోలు ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి మీరు అందరూ చూస్తున్నందుకు. బ్లౌజ్ అయితే నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో చెప్పండి. ఇది ఓల్డ్ శారీ మీద రీమోడల్ ఎలా ఉందో చూడండి.